నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక చిన్నపాటి వీడియో క్లిప్ చూస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఆ చూస్తానే మీకు ఏం అర్థమైందో ఆ వీడియో వల్ల మీ మనసాక్షి ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకొకసారి ఆర్కే రోజా, ఇక్కడ ఆర్కే రోజా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో పడాలని చెప్పి, లేదా ఆయన వల్ల శాపగ్రస్తులు కాకూడదని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కేకులు దిగినాయి, ఆ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జు ఆడ కేక్ కోసారా లేదా, జెడ్పీటీసీ స్థాయి నాయకుల పరిస్థితి ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూలంకషంగా ప్రశాంతంగా ఆయన ప్యాలెస్లో కూర్చొని కేకులు లెక్కేసుకున్నాడు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేకులు దిగినాయని చెప్పి. అందులో భాగంగా టాప్ 5 to 6లో వద్దామనేటువంటి ప్రయత్నంలో ఆర్కే రోజా చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. ఆకలి టేబుల్కి అరగని టేబుల్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఏమది అరగని టేబుల్ అనమాట. ఆ మధ్య మనం బాగా గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. ఎలక్షన్స్ అయిపోగానే ఏం చేసింది, ఆ రోజున ఈవిడికి పిఆర్ఓగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు సైతం అట్లాంటి వాళ్ళ దగ్గర చెప్పులు మోపించినటువంటి సందర్భాన్ని ఈ రోజుకి ఎవరన్నా మర్చిపోయినారా? అదే అంటాంది, పందిని బలిస్తే నంది కానే కాదు, కుక్కతోక వంకర అంటే ఇటాటోళ్ళదే. పాని లేని ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి గతంలో గుల్లగా 2-3 సార్లు ఓడిపించారు ఆర్కే రోజాని. ఆవిడ తెలుగుదేశంలో ఉన్నప్పుడు, తర్వాత కూడా ఓడిపించినప్పుడు ఆవిడ బాధపడుతుంది, ఏడుస్తుంది అని చెప్పి ఒక్కసారి జాలి చూపించినటువంటి పాపానికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు చేత్కరించుకునే విధంగా ఇది మహిళేనా అనేటువంటి సందర్భంగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చేత్కరించుకున్నారు ఆ రోజున. ఆ విధంగా ఈవిడ మానవ రూపంలో ఉన్నటువంటి తాటికాని కొంతమంది అంటారు, లేదు శూర్పణఖ అని ఇంకొంతమంది అంటారనమాట. ఊరికి ఎందుకు వస్తాయి మాటలు? రేపో మాపో ఈ మాదిరి మళ్ళీ ఇట్లా టోళ్ళని అరెస్ట్ చేస్తే నేను నోరులేని బిడ్డననే, లేకుంటే నేనేమన్నా ఆడబిడ్డననే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు కడుతుంది, కావాలనే జైల్లో పెడుతున్నారు, మమ్మల్ని ఎదుర్కోలేక అని చెప్పి ఈ విధంగా అరుస్తూనే ఉంటారు. అసలు నెంబర్ 1 పాపం జగన్మోహన్ రెడ్డి. ముందుగా ఆయనకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అయితే ఆయన గతంలో అయినా దానికి ఎవరేం చేస్తారు లేని స్వయం కృతాపరాధం అంటారు, ఖచ్చితంగా స్వయం కృతాపరాధం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సైన్యం ఏంది ఆ రోజున బాగా గమనిస్తే, ఎవరన్నా చదువుకున్నటువంటి వ్యక్తుల్ని ఎవరన్నా పెట్టుకొని, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, లేకుంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఆయన పార్టీలో ఉంటే ఈయన వెనకాల ఆయన ఏం చేస్తున్నాడు, ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, ఆయన చేస్తున్నటువంటి పాపాలు ఏంది, ఆయన చేస్తున్నటువంటి అవినీతి అని చెప్పి లెక్కాచారంలో చేస్తారని చెప్పి దాదాపు 500 మీటర్లు కాదు కదా, 1000 మీటర్ల పైన దరిదాపులో చదువుకున్నటువంటి వ్యక్తులు ఆయన పార్టీలోకి రానంటే రానిడు. ఇంకా కొంతమంది ఇట్లా ట్రోల్ చేసుకొస్తాడు. 6 నెలలు సమావేశం చేసి వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు అన్నట్టు వీళ్ళు ఆ జిగిరి దోస్తులు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా కూడా వీళ్ళు వంత పడుతూ ఉంటారు, జై జగన్ అంటారు. ఈవిడ ఆ రోజున పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చేకూర్చినటువంటి లబ్ధి, ఆడ రిస్కొండ ప్యాలెస్ కట్టేదానికి ఆవిడ అప్రూవల్ ఇవ్వడము, తద్వారా ఈవిడ అత్యంత సన్నిహితుడైనటువంటి సిద్ధార్థ రెడ్డి గారిని తీసుకొచ్చి ఏది ఆ రోజున డబ్బులు దండుకున్నారు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో. సో అదే డబ్బులు బాగా ఉన్నప్పుడు మెడ నిండా బంగారు, వాళ్ళ కొడుకు బర్త్డే రోజు ఆయన ఏదో ఒక కారు అడిగినా అని చెప్పి 2-3 కార్లు తీసుకురావడాలు, రకరకాల కొత్త కార్లు విదేశాల నుంచి తీసుకురావడం. ఆ విధంగా అంటే సొంత లాభం కొంత మానుకొని ఆ రోజున పెద్దలు ఊరికే చెప్పలా, ఈ మాదిర జనం డబ్బు తినేస్తారు, మింగేస్తారు, తిమింగ్లాల పడిపోతారని చెప్పి ఆ రోజున పెద్దోళ్ళు అప్పుడే రాసి పెట్టారు. కానీ ఈవిడ ఆ రోజున గెలిచినటువంటి సందర్భం మనం బాగా గుర్తు చేసుకుంటే, ఓడిపోయినాను, ఒక్కసారి ఒక అవకాశం, నాకు ప్రాణం లేదు ఒంట్లో, ఇన్నాళ్ళు మీకోసం కష్టపడతా ఉన్నా కదా అని చెప్పి ఈవిడికి ఒక్క అవకాశం ఇచ్చినటువంటి పాపానికి ఈ విధంగా చేసింది ఇన్ని రోజులు. అయితే ఈ రోజున ఈవిడ ఈ మాత్రం రప్ప ఎవరికి రప్ప అసలు ప్రభుత్వంలో ఎవరున్నారో, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు గుర్తులేదా? సహనానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ని ట్రిగ్గర్ చేయకూడదు. అదే రోజున పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చెప్పినారు, ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నైజంగా ఈ ఇద్దరు నాయకులు కన్నా ఉండింటే, అటు కళ్యాణ్ గారికి ఇటు నారా లోకేష్ గారికి కన్నా ఉండింటే ఇట్టాటోళ్ళు ఇవాళ బయట తిరిగేవాళ్ళు కాదు, నోరేసుకొని పడిపోయేవాళ్ళు కూడా కాదు. ఇన్ని రోజులైంది ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఏదైతే వాళ్ళు డబ్బులు లూటీ చేశారో అది విజిలెన్స్ దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇంకా ఈవిడ తిరుమల టికెట్లు అమ్ముకున్నటువంటి వ్యవహారం అందరికీ తెలిసిందే. అదిగాక ఆడ నగిరి నియోజకవర్గం దగ్గర, ఆడ టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేసి ఈవిడికి ఎవరైతే సోదరులు ఉన్నారో మండలానికి ఒకరు చొప్పున దాదాపు 5 మండలాలకి నగిరి నియోజకవర్గంలో అన్అఫీషియల్ నియంత అన్ని నియమించి ఆ మండల బాధ్యతలు మొత్తం ఏదైనా గవర్నమెంట్ స్కీములు రాని దాన్ని స్కామ్ చేసేయడం. అంటే మండలానికి ఒకరు చొప్పున డబ్బులు పిండేసింది.
నగిరి నియోజకవర్గం అనేది ఆవిడ మర్చిపోయింది. ఈ రోజున రోజా గారికి స్ట్రెయిట్ ఛాలెంజ్, రప్ప రప్ప అని అంటుంది కదా, ఏ హోదాలో అంటుంది. జీవితం అంతా మాజీ మంత్రి అనేటువంటి పేరు, ఆ ఖ్యాతి, ఆ క్రెడిట్ మొత్తం దక్కించుకునేది ఓకే. కానీ రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపు లేదా ఒక సంవత్సరం వాణిలే ఆర్కే రోజాకి నగిరి టికెట్ ఇస్తున్నాను అనే మాట చెప్పగలుగుతాడా? ఆర్కే రోజా నగిరి టికెట్ దక్కించుకోగలుగుతాదంటే ఈవిడికి తెలీదు. అసలే కారంతకారం పవన్ కళ్యాణ్ గారిది డైలాగ్ ఉంటుంది కదా, అసలే మొబ్బు, తర్వాత అదేందో గుంతలు ఉంటాయి, ఆ రకాన అవి చెప్పుకొని బతకాల్సిందే. కానీ ఈవిడికి స్వతహాగా ఈవిడ స్టామినా పైన ఈవిడ మళ్ళీ సెలబ్రిటీ అని చెప్పుకుంటా ఉన్నది కదా, ఈ రోజున టికెట్ కన్ఫర్మ్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం ఈవిడి కాదు లేనంటే లేదు. ఈవిడికి ఆల్రెడీ అర్థమైపోయింది, ఏది తమిళనాడుకు పోయి అక్కడ సినిమాలు చేసుకుంటా బతుకుతూ ఉన్నది. కానీ అప్పుడప్పుడు ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం, ఔర్ అధిక మేళ అన్నట్టు తమిళ్లో మాదిరా ఇంకొకసారి ఔర్ ఎక్ బార్ అన్నట్టు ఒక్కసారి నగిరిలో మళ్ళీ పోటీ చేద్దాము, జనాల్ని మళ్ళీ హింసించేద్దాము, ఎవరైతే బీసీ పెట్టులు ఉన్నారో అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని అసెంబ్లీ సాక్షిగా ఏం చేద్దాము, ఇలా బాడీ షేవింగ్ చేసి చూపిద్దామని చెప్పి ఈవిడేదో 16 ఏళ్ళ పాప అయినట్టు 21 ఏళ్ళ పడుచు వయస్కురాలైనట్టు ఈవిడ మళ్ళీ అచ్చెన్నాయుడు గారిని ఇలా బాడీ షేవింగ్ చేయటాలు. అయితే ఇక్కడ ఆర్కే రోజా పక్కా సేఫ్ అనమాట. ఏది ఆవిడ చేసినటువంటి స్కామ్స్లో అది పూర్తిగా నిరూపితమై ఆవిడ జైలుకు పోతే తప్ప ఈలోపు వైసీపీ పార్టీకి గుదిబండ మాదిరి తయారైపోవాలా, వైసీపీ పార్టీని నట్టి నడేట్లో ముంచేయాలా అని ఆవిడ కంకణం కట్టుకునేట్టున్నది. ఎందుకంటే వైసీపీతో పాటు వైసీపీ పార్టీ కోసం అష్ట కష్టాలు పడినటువంటి కార్యకర్తల్ని నట్టి నడేట్లో ముంచినట్టు ఆ మధ్య మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుంటూరు పోయినప్పుడు రప అని చెప్పి పాపం దళితుడైనటువంటి సంగయ్య తలపైన కారు ఎక్కిచ్చేశాడు. ఏమైందంటే 10 లక్షలతో మేనేజ్ చేసేసుకున్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఆ వ్యక్తి తలపైన కన్నా కారు కన్నా ఎక్కికుంటా ఉండింటే, ఒకవేళ దాంట్లో ఆయన కన్నా తప్పుగా లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేర హంగామా చేసింటాడో ఎవరూ మర్చిపోలేరు. వాళ్ళ ఇంటికి పోయి దళితులందరినీ టీడీపీ వాళ్ళు చంపేస్తున్నారు, జనసేన వాళ్ళు చంపేస్తారు అని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనింటారు. కానీ తప్ప ఆయన పైన ఉన్నది కాబట్టి 10 లక్షలు ఇస్తామని చెప్పినారు. దాంట్లో 3-4 లక్షలు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారంట. అది జరిగినటువంటి వ్యవహారం. అంటే రోజా లాంటి వ్యక్తులు చేసేటువంటి కామెంట్స్ వల్ల ఈడ దెబ్బతింటుంది, గాయపడుతుంది కేవలం వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. పడితే పడని వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు అర్థం కాకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ మొన్న అనంతపూర్లో ఒక గర్భిణీ స్త్రీ పైన పోయి అఘాయిత్యాన్ని చేశారనమాట. ఏది ఇబ్బందులు పెట్టారు. బయట వాళ్ళ ఇంటి పక్కన టపాసులు బెలుస్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా అని చెప్పి. ఆడ ముసలోళ్ళు, గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళని ఎంత ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు. వితౌట్ ఎనీ ప్రయర్ నోటీసు ఆడిపోయి పటాకులు బెలుస్తాము, ఆటోమొబైల్ బెలుస్తాము, మీ పాటి మీరు చావండి, హార్ట్ బ్రేక్ అయిపోయి లేకుంటే పల్సులు పెరిగిపోయి అని చెప్పి వీళ్ళ పాటికి వీళ్ళు చేస్తూ ఉంటే అది ఎంత దరిద్రంగా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది. కనీసం నరం మానవులు ఊహించుకోగలుగుతారా? ఎంత శోచనీయంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తారనమాట. ఇటువంటి పెద్ద నాయకులను చెప్పుకునేటువంటి చేసేటువంటి కొంతమంది వ్యాఖ్యల వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చేసిన దానివల్లే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు. అసలు ప్రజల్లో ఏం జరుగుతుంది, నడి బజార్లో ఏం జరుగుతుంది, రూట్ లెవెల్ విలేజెస్లో ఏం జరుగుతుంది అని ఇవన్నీ గమనించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా టోల్ను చూసి ఈవిడిని, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ని, ఇంకా వర్రా రవీంద్రారెడ్డి లేకుండా ఉంటే నేను చూసాం కదా, మొన్న జైలు నుంచి బయటకు వచ్చాడు బోరుగడ్డ అనిల్. ఆయన ఏమన్నాడు ఈరోజు, ఆ రోజు నేను అట్లాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పి, అంటే ఆడికి పోయి ట్రీట్మెంట్ బాగా అయిపోయినాక మళ్ళీ మారిపోతారనమాట. అటువంటి ట్రీట్మెంట్ కూడా రోజాకు వచ్చి ఆవిడ ప్రశాంతంగా ఉండాలా, నరమానవుల్లో కలిసిపోవాలా, మనుషుల్లో మనుషులుగా బతకాలని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఈవిడిని సస్పెండ్ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు పడేటువంటి బాధ పంటి కింద రాయి మాదిరి తయారైపోయినారు వైసీపీలోని ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు అని చెప్పి ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలే ఈ రోజున చెవులు కొరుకోవడం కాదు, నడి బజార్లోకి వచ్చి రచ్చలు చేస్తున్నారు. రప్ప కాదు, రచ్చ అయిపోతుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. ధన్యవాదాలు.